హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ 17th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో చెల్లెలకి తాళి మార్చే ఫంక్షన్ కోసం బాలు అన్నీ రెడీ చేస్తాడనమాట. ఈరోజు ఫంక్షన్ హడావుడి చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి నువ్వు ఉండటానికి వీల్లేదని వాళ్ళు చెప్పారని చెప్తుందనమాట. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేసరికి బాలు చాలా బాధపడిపోతాడు. మీనా అయితే ఎదురు మాట్లాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళ అత్తగారికి. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫంక్షన్ కోసం మౌనిక ఫంక్షన్ కోసం సత్యం గారి ఫ్యామిలీ అంతా రెడీ అవుతుంది. సత్యం గారు అప్పుడే వస్తే ఏంటి నాన్న ఇంత లేట్గా రెడీ అయ్యి వచ్చావు, రాత్రి నిద్రపోయినట్లేదే, పనులన్నీ పూర్తయ్యాయి కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారని బాలు అడుగుతాడు అనమాట. ఫంక్షన్ అప్పుడు ప్రభావతి అంటుంది, ఫంక్షన్ బాగా జరగాలంటే కాకినాడ గుడిలో నువ్వు వెళ్ళి పూజ చేసి రావాలని ప్రభావతి అంటుందన్నమాట. దానికి ఫంక్షన్ రోజే వెళ్ళి పూజ చేయాలా, నేను వెళ్ళను అని సత్యం గారు పక్కన కూర్చుంటాడు బాలు. నేను వెళ్ళకపోతే మౌనిక ఎంత బాధపడుతుందని బాలు, నేను వెళ్ళిపోతే మౌనిక ఎంత బాధపడుతుందని బాలు అంటాడు అనమాట. నువ్వు ఉంటేనే బాధపడుతుందిరా, ఇంట్లో అందరినీ వేధించుకొని తింటున్నావు, కనీసం దాన్నైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని ప్రభావతి అంటుంది. ఏంటి ఇంకేమైనా కారణం ఉందా అని బాలు అంటాడు. వాళ్ళు అసలు నేను ఫంక్షన్కే రావుతున్నారని ప్రభావతి చెప్తే అందరూ షాక్ అవుతారనమాట. మనోజ్ మాత్రం సంతోషపడతాడు. అవును వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఉండకూడదని చెప్పేశారు, ఉంటే గొడవ పెట్టుకుంటావు కదా అని ప్రభావతి అంటుంది. ఏంటి అత్తయ్య ఆయనకి ఇంకేం పని లేదా, అందరితో గొడవ పడుతూనే ఉంటాడా మీ నాన్నగానే. అప్పుడు పక్కనున్న పార్లర్ అమ్మ ఇంతసేపు నాతో మనోజ్తో రవితో గొడవ పెట్టుతుందని ఉన్నాడు కదా అని రోహిణి అంటుందన్నమాట. అది వేరు ఇది వేరని మీనా అంటే, నువ్వు వాడిని వెనకేసుకురాకు, పెళ్లి చూపుల్లో పెళ్లిలో ఎంత గొడవ చేశాడు, వాళ్ళు అలా అన్నారంటే వాళ్ళని ఎంత విసిగించి ఉంటాడు, వీడికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు కొడతాడో తెలీదు, నా కూతురు ఫంక్షన్ ఏ గొడవ లేకుండా జరగాలని ప్రభావతి అంటుందన్నమాట. అయినా వాళ్ళంటే మాత్రం నువ్వేలా ఒప్పుకున్నావమ్మా అని రవి అంటాడనమాట. ఏం చేయమంటావురా, ఆడపిల్లని ఇచ్చాం చెప్పినట్లు వినాలి కదా అని ప్రభావతి అంటుంది. డబ్బున్న వాళ్ళని కండిషన్కి ఒప్పుకోవాలి, నువ్వు ఆడపిల్లని ఒప్పుకోలేదు, డబ్బున్న వాళ్ళని కండిషన్కి ఒప్పుకోవాలి, అదిగా చెప్పేది అని బాలు అంటాడు. వాళ్ళ అబ్బాయిని కొట్టావు, అది నీ తప్పు, వాళ్ళ తప్పు కాదు కదా అని ప్రభావతి అంటుంది. ఎవరైనా అలాగే అంటారు, వాళ్ళని ఎంతలా అవమానించాడు, మేమున్నాం కదా చూసుకుంటామని మనోజ్ అంటాడనమాట. ఏంట్రా నువ్వు చూసుకునేది, నాన్న ఫంక్షన్కి డబ్బులు అడిగినప్పుడు నేను అరేంజ్ చేస్తానని ఒక్కడైనా అన్నాడారా, నా దగ్గర ఏమైనా డబ్బు మూలుగుతుందా, నేను అప్పులు చేసి తిప్పలు కూడా అరేంజ్ చేశాను కదా, అది అందరికీ తెలుసు కదా అని బాలు అంటాడు. కరెక్టే కదా ఆంటీ అని శృతి అంటుంది. ఏంటి కరెక్ట్ శృతి, నా భర్తకు ఉద్యోగం లేదు కాబట్టి నేను సత్తుతా అన్నాను, రవికి అంత జాబ్ లేదు కాబట్టి నువ్వు సత్తుతా అన్నావు, మనమేం చేతులు ఎత్తలేం కదా, మీనా ఏమైనా అలా అనిందా అని రోహిణి అంటుందన్నమాట. మీనా ఏమైనా ఇచ్చిందో మీకు తెలుసా, తన పుస్తల కోసం దాచిన డబ్బులు, గాజులు విడిపించడానికి ఉంచిన డబ్బులు, పూలు కొనడానికి దాచిన డబ్బులు అన్నీ ఊడ్చిచ్చింది, ఇందులో మీనా డబ్బులు కూడా కలిసాయని బాలు చెప్తాడనమాట. ఇంకా అప్పుడే దాంతో కన్నీళ్ళు తోచుకుంటున్నాం. మీనా ఫంక్షన్ ఎవరు డబ్బు పెట్టి చేసినా ఇంటి పెద్ద మామయ్య గారు చేసినట్లే రోహిణి, కానీ చెల్లెల ఫంక్షన్ కన్నయ్య ఉండకూడదా, ఇది ఎక్కడ అన్యాయం, రాత్రి పగలు కష్టపడ్డారు, చేతులకు గాయమైనా కానీ చీరింగ్ తిప్పలేకపోయినా కానీ కష్టపడి సంపాదించి తెచ్చారు, దేనికోసం చెల్లెల ఫంక్షన్కి ఎలాంటి రోడ్డు రాకూడదనే కదా, కనీసం ఆయన మనసులో ఎంత చిన్నపుచ్చుకుంటారో ఎంత నొచ్చుకుంటారని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు, ఈ లక్షలు మంగిన మనిషి అని మీనా అంటుందన్నమాట. అని ప్రభావతి గట్టిగా అరుస్తుందనమాట. ఏంటి అత్తయ్య, నేను అన్నది ఏమైనా లేనిదా జరగందా, మౌనిక ఫంక్షన్ కోసం ఇంత కష్టపడ్డ మీ కొడుకు మీకు అక్కర్లేదు, రూపాయినా ఇచ్చి ఇంతే ఉంది అని కూడా అనలే, నా కొడుకు మీకు ఉండాలి, ఒక తల్లికి గర్భసంచిలో ఒకరు అద్దె సంచిలో ఒకరు పుట్టరు కదా అత్తయ్య, ఇద్దరిని కడుపులో మోసినా మీరే ఇలా తేడా ఎందుకు చూపించాలి అని మీనా గట్టిగా అడుగుతుందనమాట. దాంతో ప్రభావతి ఏం మాట్లాడలేకపోతుంది, సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇదేంటండి నేనేదో దెయ్యాన్నో పోతాను అన్నట్లు నన్ను అంటున్నారు, నన్ను ముందుకు తోసి మీరు మాత్రం వెనకే ఉండి ఏం మాట్లాడకుండా ఉన్నారని వాడిని బాలుగాడిని వద్దన్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, విన్నారు కదా, మాట్లాడరు ఏంటండి అని చెప్పి మీరు ప్రభావతి అంటుందన్నమాట. ఏంటి మావయ్య ఆ మాట మీ ముందు అన్నారా, మీరుండి కూడా ఈ అన్యాయానికి ఒప్పుకున్నారా, ఏం మాట్లాడరు ఏంటి మావయ్య అని మీనా అంటుందన్నమాట. అప్పుడు బాలుకి ఇంకా అర్థమైపోయి ఆగు మీనా ఏం మాట్లాడొద్దు, ఇంతసేపు మా అమ్మకు మాత్రమే తెలుసు అనుకున్నాను, ఇప్పుడు నాన్నకు కూడా తెలుసు అని తెలుసుకున్నాను, నువ్వెందుకు నాన్న మనసులోనే బాధపడుతున్నావు, నేను డబ్బులు ఇచ్చినప్పుడే ఈ మాట చెప్తే అయిపోయి ఉండేది కదా నాన్న, ఈ పాటికి నేను వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోన్నాను కదా, పర్వాలేదు నాన్న నేను వెళ్ళిపోతాను, ఫంక్షన్ చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు, నేను లేకపోతే ఏంటి, మనమంతా కోరుకునేది మామూలుగా సంతోషమే కదా అని బాలు అంటాడనమాట. బాధపడకమ్మా ప్రభావతితో మాట్లాడుతున్నాడు బాలు. భయపడకమ్మా అని చెప్పాలి కదా, భయపడుకున్నాను నాన్న, ఇది చెప్పలేక రాత్రంతా నిద్రపోకుండా బాధపడుతున్నావా, నేను బయటికి వెళ్ళిపోతానులే అని బాలు అంటాడు. నువ్వెందుకన్నయ్య వెళ్ళడం, రానివ్వు మాట్లాడుకుందామని రవి అంటాడు అనమాట. అవును మీరు బాధపడుకుంటూ వెళ్ళకండి అని శృతి కూడా అంటుంది. పర్లేదు బాధేం లేదు, మా నాన్న బాధపడకుండా వాళ్లకు నా మధ్య నలిగిపోకుండా ప్రశాంతంగా ఉంటే అదే చాలు అని బాలు అంటాడు. బాలుకి ఎట్లయినా వాళ్ళ నాన్న మీద ప్రేమ కాబట్టి వాళ్ళ నాన్న మాట కోసం వెళ్ళిపోతా అన్నాడు అనమాట.
దాంతో సత్యం గారు ఏం మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండారనమాట. మీనా అయినా ఉండొచ్చా లేకపోతే నాతో పాటు తీసుకెళ్ళినా అని బాలు అడుగుతాడనమాట. ఆ బాలు అలా అడిగేసరికి ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు. అరే ఇదంతా వాళ్ళన్న మాటేరా, నాకు ఆయనకేం సంబంధం లేదు, మీనా మీద వాళ్ళకేం కోపం లేదు, ఏదైనా ఉంటే నీ మీద అని ప్రభావతి అంటుందన్నమాట. నువ్వు ఉండు మీనా, దగ్గరుండి అన్నీ చూసుకో అని పైకి వెళ్ళిపోతాడు. అంటే డ్రెస్ పంచేసుకొని వచ్చాడు కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పైకి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా మీనా ఏడుస్తూ ఉంటుందన్నమాట. పైన ఇంకా పైకి వెళ్ళి బాలు డ్రెస్ మార్చుకున్న తర్వాత పైకి వెళ్ళి బాలుతో మాట్లాడుతుంది మీనా. మా అమ్మ నాన్న స్థానంలో ఎవరున్నా ఇలాగే అంటారు, వాళ్ళ భయంలో అర్థం ఉంది అని బాలు అంటారు. ఏంటండి ఈ అరాచకం, మీకు ఇంత కష్టపడ్డారు మీ చెల్లెల కోసం అంటే దానికి మాట్లాడతాడనమాట బాలు. కానీ ఈ ఫంక్షన్ జరుగుతుందే మీ వల్ల, బాధ్యత పంచుకున్న మీకే బాధను పంచారు, అందరూ సంతోషంగానే ఉన్నారు, బాధ మాత్రం మీకే అని అంటుందన్నమాట. మీనా వద్దని చెప్పినా వాడికి ఇచ్చేశారు. ఏదైనా వాడిని అంటే అత్తింట్లో మౌనికకు ఇబ్బంది పడుతుంది, దానికి బదులు నేను లేకపోవడమే మంచిది, ఈ లోపు 4 ట్రిప్లు వేసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారని బాలు అంటాడనమాట. మౌనిక కోసం మీరు మాటలు పట్టడం నాకు ఇష్టం లేదు, అన్నగా మీ బాధ్యత పూర్తి చేశారు, అంతటితో తృప్తి పడదామని మీనా అంటుందన్నమాట. అనేసి చీర మార్చుకుందామని చీర తీసుకుంటుంది. ఎందుకు అని బాలు వద్దంటాడనమాట. మీరు లేనప్పుడు నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను, నేను వెళ్ళి పూలకొట్లో కూర్చుంటాను, నా భర్తను పిలవని పేరంటానికి నువ్వు ఎందుకు వెళ్ళాలి, నేను లేకపోతే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు, అందుకే నేను ఉండాలి, పనిలో కోడలు ఉండాలి, ఫంక్షన్ కొడుకు ఉండకూడదు, వాళ్ళకి మీరు అక్కర్లేనప్పుడు నాకు వాళ్ళు అక్కర్లేదు, నేను ఫంక్షన్కి వెళ్ళిన పూలు అమ్మితే డబ్బులైనా వస్తాయి కదా అని మీనా అంటుంది. నువ్వు కూడా లెక్కలు వేసుకుంటున్నావా అని బాలు అంటాడనమాట. గుండె మండిపోతుందండి, తప్పులు చేసిన వాళ్ళందరూ గొప్పవాళ్లే, మంచి చేస్తే మీరే శత్రువు అయిపోతున్నారు, నాకు ఈ తేడా నచ్చట్లేదు, ఎవరేమన్నా సరే ఈ ఫంక్షన్లో నేను ఉండనని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను, ఏడుస్తుంటుంది మీనా. ఎలాంటి గొడవ జరగకుండా నేనే చూసుకునేదాన్ని కదా, సంజుని కొట్టారన్న కారణం ఒకటి దొరికింది మీ అమ్మకు, లక్షలు ఎత్తుకెళ్ళడానికంటే లేచిపోవడం కంటే పెద్ద నేరమా, ఇప్పుడే అడగాలని ఉంది, కానీ నాకెందుకు, నా పూలు నేను అమ్ముకుంటానని మీనా అంటుందన్నమాట. లేదు మీనా, నువ్వు ఉండాలి, మా అమ్మ కోసం కాదు నాన్న కోసం, నేను లేకుంటే మౌనిక అర్థం చేసుకుంటుంది, నువ్వు లేకపోతే బాధపడుతుంది, నా స్థానంలో నువ్వు నిలబడి ఉండాలి కదా అని బాలు అంటాడనమాట. ఎందుకండి అవసరం లేదు, పదండి టిఫిన్ అన్నీ తెచ్చింది, టిఫిన్ చేతురుగానంటే నాకు అవసరం లేదు, బయట తినకుండా అంటే మినపప్పు రవ్వ అన్నీ తెచ్చింది మీరే, తినకుండా త్యాగాలు చేసించాలని మీనా అంటుందన్నమాట. అప్పుడే ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత బాలు ఫ్రెండ్ వచ్చి పుస్తలు తాడిస్తాడనమాట. ఏంట్రా ఫంక్షన్ ఇవ్వాలే కదా అంటే ఇంకా రెడీ కాలేదంటే అని అడుగుతాడు. ఫంక్షన్లో ఆయన ఉండకూడదని మౌనిక వాళ్ళ మామయ్య గారు కండిషన్ పెట్టారు అన్నయ్య అని చెప్తే, మంచి పని చేశారు, నువ్వు ఉంటే ఏదో గొడవ అవుతుంది, లేకపోవడం మంచిదిరా అని వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటాడనమాట. అప్పుడు బాలు, శత్రువులు ఎక్కడో లేరురా, పక్కనే ఇంట్లోనే ఉన్నారు అని బాలు అంటాడనమాట. అప్పుడే మనోజ్ అక్కడ చూసి, మా మీనా ఈ పుస్తల తాడు జాగ్రత్త, అసలు ఇంట్లో లక్షలు మిగిలిన వాళ్ళు ఉన్నారని చట్టారులు వేస్తాడనమాట. సరే పదని టిఫిన్ పెడతానని తీసుకెళ్ళి బాలు టిఫిన్ పెడుతుంది అనమాట. ఇంతలో ప్రభావతి వచ్చి, ఇంకా వెళ్ళలేదా వీడు, అప్పుడెప్పుడో చెప్తే ఇంకా ఏం చేస్తున్నాడు, ఇక్కడే ఉంటే ఫంక్షన్ అంతా పాడు చేయాలనుకుంటాడు అని ప్రభావతి అంటుందన్నమాట. అంత కుళ్ళుకు తంత్రాలు మీ అబ్బాయికి తెలియదులేండి అత్తయ్య అని మీనా అంటుందన్నమాట. మీనా నువ్వు అవన్నీ పట్టించుకోకు, ఇప్పటివరకు 4 ఇడ్లీలే తిందాం అనుకున్నాను, ఇప్పుడు ఇంకో 4 తింటాను అని బాలు అంటాడు అనమాట. అయ్యో నువ్వేంట్రా ఇలా తయారయ్యో, నిన్ను కన్నందుకు నాకు ఈ మానసిక శోభ ఏంట్రా అని ప్రభావతి అంటుందన్నమాట. ఇంక ఈరోజు ఇలా అయిపోతుంది. కమింగ్ అప్లో బయట కారు తుచ్చుకుంటూ ఉంటాడు బాలు. సంజు ఫ్యామిలీ అంతా వస్తుందన్నమాట. సంజు వాళ్ళ మేనత్తను ఒక ఆవిడని తీసుకొస్తాడనమాట. ఈ రౌడీగాడు ఇంకా ఇక్కడే ఉన్నాడేంటి అని చెప్పి సంజు వాళ్ళ నాన్న అడుగుతారు. బాలు ట్రిప్ టైం ఎందుకు కదా వెళ్ళిపోనానా అని ప్రభావతి అంటుందన్నమాట. ఎక్కడికి తప్పించుకొని వెళ్తున్నావు, నీ ముత్తుల చెల్లెల ఫంక్షన్కి నువ్వు లేకపోతే ఎలా బావా అని సంజు అంటాడు. దాంతో బాలుని కూడా ఇంట్లోకి తీసుకెళ్తారనమాట. ఇంకా సంజు తీసుకొచ్చిన వాళ్ళు అత్తున్నారు కదా, ఆవిడే మొదటిసారి అల్లుడు ఇంటికి వస్తే బావమరిది బావ కాళ్ళు కడిగి లోపల తీసుకురావాలి, ఎలాగో మీ అబ్బాయిని మా వాడు ఆపాడు కదా, ఇతనితోనే కాళ్ళు కడిగించండి అని సంజు అత్తగారు అంటారనమాట. బావ కాళ్ళు కడగడానికి బావమతికి నామోషినా అని సంజు గారు అత్తగారు అంటారు. అప్పుడు ప్రభావతి మనసులో అనుకుంటుంది, వాడు కాళ్ళు కడిగే రకం కాదే, కాళ్ళు విరక్కొట్టే రకం అని అనుకుంటుంది అనమాట. మరి చూద్దాం రేపు కాళ్ళు విరుగుతాయా, ఏం జరుగుతాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.